ఇటు జనగామ మున్సిపల్ ఎన్నికల పోలింగ్లో ఒక్కసారిగా ఉద్రిక్తత చోటు చేసుకుంది. పోలింగ్ కేంద్రం దగ్గర హైడ్రామా నడుస్తోంది. స్వయంగా ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి రంగంలోకి దిగడంతో అక్కడ సీన్ ఒక్కసారిగా మారిపోయింది. పోలీసులకు ఎమ్మెల్యేలకు మధ్య వార్ నడుస్తోంది. తొలుత పోలింగ్ బూత్లోకి వెళ్లటానికి ఎమ్మెల్యే ప్రయత్నం చేశారు. ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డిని పోలీసులు పోలింగ్ గేటు దగ్గరే అడ్డుకున్నారు. దీంతో పోలీసుల తీరుపై ఎమ్మెల్యే తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ నేతలను లోపలికి అనుమతిస్తున్నారు అంటూ ఆరోపించారు ఎమ్మెల్యే అనుచరులు పోలీసులు ఒకరినొకరు తోసుకోవడంతో అక్కడ తోపులాట చోటు చేసుకుంది. పోలీసులు నిబంధనల పేరుతో తనను అడ్డుకుంటున్నారని, అదే సమయంలో కాంగ్రెస్ నేతలను మాత్రం లోపలికి పంపిస్తున్నారు అని పల్లా రాజేశ్వర్ రెడ్డి తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. ప్రస్తుతం జనగామ పోలింగ్ కేంద్రం దగ్గర భారీగా పోలీసులు మోహరించి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. జనగామ ఈ పోలింగ్ కేంద్రం దగ్గర నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి వేణు అందిస్తారు. వేణు, ఈ పోలింగ్ కేంద్రం దగ్గర పరిస్థితి ఏంటి? పల్లా రాజేశ్వర్ రెడ్డి ఇంకా అక్కడే ఉన్నారా? వివాదం ఏమైనా సద్దుమణిగిందా? ప్రస్తుతము పోలీసులు నచ్చ చెప్పడంతో పల్లా తన ఇంటికి వెళ్ళడం జరిగింది. అయితే ఉదయం నుంచి కూడా అక్కడ హోటల్ పల్లా గత జూలైలో ఉండి అర్ధగంట సేపు ఓటర్లతో మాట్లాడుతూ తన ఓటర్లను బయటకు వచ్చాను. ఆ తర్వాత మళ్ళీ పోలింగ్ కేంద్రం లోపలికి వెళ్లే ప్రయత్నం చేయడంతో తను అడ్డుకున్నారు. తనతో పాటు అనుసరిగా వెళ్తుండడంతో నిబంధనలు విరుద్ధమంటూ పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేయడంతో దాదాపు అర్ధగంట సేపు పోలీసులతో మాట్లాడడం జరిగింది. వెంటనే తను బయటకు రావడం, ఆ తర్వాత అక్కడ కొమ్మూరి కాంగ్రెస్ నాయకుడు కొమ్మూరి ప్రతాప్ రెడ్డి కుమారుడు ప్రశాంత్ రెడ్డి మళ్ళీ బూత్లోకి వెళ్లి ప్రచారం చేస్తున్నప్పుడు తిరిగి పల్లా అక్కడ ఏరుకున్నారు. అన్న ఆకారం కానీ ఎటువంటి ఓటు హక్కు లేదు, స్థానికుడు గారు తనెందుకు అలవ్ చేస్తున్నారంటూ మరోసారి పోలీసు అధికారులతో వాగ్వాదం దిగడంతో కొంత ఉద్రిక్తత దారి తీసింది. పోలీసులంతా కూడా అతను అనుచర జనంతా అక్కడికి వెళ్లిపోవాలంటూ దాదాపు 20 నిమిషాల సేపు హైదరాబాద్ కొనసాగింది. నేను స్థానిక ఎమ్మెల్యేను తాను కేంద్రంలోకి వెళ్లే ప్రయత్నం చేయడము, అక్కడ పోలీసులు వెళ్ళనీయమంటూ కూడా అడ్డుకునే ప్రయత్నం దాదాపు గంట సేపు అప్పుడు హైదరాబాద్ కొనసాగింది. చివరకు పల్లా కాంప్రమైజ్ అయ్యేద్దామని చెప్పి దీనిపై ఎన్నికల కమిషన్ ఫిర్యాదు చేస్తారంటూ అతన్ని వెళ్ళిపోయారు. రైట్ వేణు.